గత 40 ఏళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలకు చట్టసభల సాక్షిగా విన్నవించి పరిష్కార మార్గాన్ని కనుక్కుని కోన ప్రాంతాన్ని ముంపును గట్టిగా ఎక్కిస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీలో మెగా డ్రైన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీకారం చుట్టారు. బుచ్చయ్యపేట నుంచి పెరుమల్లపురం వరకు 3 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రధాన డ్రైనేజీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో కోన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాళ్ళ తులి నియోజకవర్గంలో తొండంగి మండలంలో బుచ్చయ్యపేటలో మనం డ్రైన్లు ప్రారంభించుకుంటున్నాం, స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైన్ కట్టడం అనేది ఇది దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేరకు వరుసగా ఉండే డ్రైన్. చాలా ఖర్చుతో కూడిన పని ఇది. కాబట్టి మేము ఒక 5 ఫేజెస్గా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఒక 40 ఏళ్ల కళ. ఇక్కడ పెరుమల్లపురం పంచాయతీలో ప్రజలందరిది కూడా ఒక 40 ఏళ్ల కళ. మన ఎలక్షన్ ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళు డ్రైన్స్ అని అడిగారు. అయితే ఎలక్షన్లో అప్పుడు ఇంతకుముందు హామీ అయితే ఇవ్వలేదు, కానీ తప్పకుండా అయితే చేసి పెడతానమ్మా, నా హయాంలో నేను చేసి పెడతానమ్మా అని చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అప్పుడు చాలా మునిగిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. అప్పుడు నాలో ఒక పట్టుదల పెరిగింది. ఎలా అయినా ఈ డ్రైన్లు అనేది మన హయాంలో, మన కూటమి హయాంలో పూర్తి చేయాలనే ఒక పట్టుదల జరిగింది. అందులో భాగంగానే మనం అసెంబ్లీలో కూడా మాట్లాడాం దీని గురించి. ఈ పెరుమల్లపురం పంచాయతీ డ్రైన్స్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఎలా అయినా సరే పూర్తి చేయండి అమ్మా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకి, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి వాళ్ళ డ్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా కొంత చేసుకుంటూ పోతాము. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల సంక్షేమం గురించి, అలాగే వాళ్ళ బాగు గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ మన కూటమి ప్రభుత్వం. మరి పంచాయతీ కాలువ డ్రైనేజ్ ఎంత ఎప్పుడు పూర్తవుద్ది, అసలు ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం మనం? ఖర్చు అయితే 5 కోట్ల వరకు డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ఇచ్చారు. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కొంతమేరకు ఒక ఎంపీపీ గ్రాంట్ నుంచి 50 lakhs అలా తీసుకోవడం జరిగింది. ముందు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అలాగా చేసుకుంటూ పోతాం ముందుకి. టైం బౌండ్ అంటూ నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఫండ్స్ ఎప్పుడు ఫండ్స్ ఎలా కుదిరితే ఆ ఫండ్స్ బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడా కూడా మీకు బ్రేక్ అనేది ఉండదు. కంటిన్యూస్ ఫండ్స్ వచ్చే కొద్దీ దీనికే డైవర్ట్ చేస్తా పోతాం మేము ఫండ్స్ అనేది.